జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా ఎగిరేది కాంగ్రెస్ జెండానని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిగూడలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుని అధికారులతో వెంటనే చర్చించారు. బీజేపీ బీఆర్ఎస్ ప్రజలను మోసపుచ్చారని, ఈ ఎన్నికల్లో ఓటర్లు వారికి గుణపాఠం చెబుతారని అన్నారు. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో హైదరాబాద్ అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సిటీని డెవలప్ చేయాలా, ఇది కేవలం వెస్ట్ అంటేనే హైదరాబాద్ కాదు, హైదరాబాద్ అంటే హైదరాబాద్ లోపటి ప్రాంతం 4 దిక్కుల ప్రాంతం డెవలప్ చేయాలి. అదేవిధంగా ఒక సిటీ ఆ రోజు హైదరాబాద్, సికింద్రాబాద్, మళ్ళా సైబరాబాద్ వస్తే మీరందరూ కూడా ఆలోచన చేయండి. దీర్ఘకాలిక ప్రణాళికలు గత ప్రభుత్వం చేయలేదు. స్వల్పకాలికంగా ఒక ఫసాడ్ క్రియేట్ చేసి పోయే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు మీరు పెద్దలు అన్నట్టు భావితరాలకు ఏమేమి ఇస్తున్నాము అనే ఆలోచన చేయాలి. దాని క్రమంలోనే ఒక ఫ్యూచర్ సిటీ అని ఏర్పాటు చేసుకొని దాదాపు 30,000 ఎకరాల్లో కొత్త సిటీ నిర్మాణం. కేవలమే పైసలు ఉన్న వాళ్ళకి కాదు, అక్కడ మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్, డెఫినెట్లీ కింద స్థాయి కూడా, ఇవన్నీ కూడా వస్తే వీరందరికీ కూడా రెసిడెన్షియల్ కాలనీస్ కానీ, స్కూల్స్ కానీ, అక్కడ చిన్న పరిశ్రమలు కానీ అన్నీ ఏర్పాటు చేయడానికి జోనలైజేషన్ చేస్తూ ఉన్నాం. సిటీకి సంబంధించి